హరే కృష్ణ. ఈరోజు తిరుప్పావైలోని 24వ పాసురం గురించి తెలుసుకుందాం. அன்று உலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலங்காய் செற்றாய் திரள் போத்தி பொன்னச்சகடம் முதித்தாய் புகழ் போற்றி கண்டுகுடியாய் விழிந்தாய் கடல் போற்றி ஒன்று குடியாய் இடித்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையல்வில் போற்றி என்றென்று சேகமே இதை பறை கொள்வான் இந்தியா வந்து ఇరందే లోరెంబావాయ్. దీని భావం ఏంటంటే, అలనాడు బలి వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదములకును మంగళము. సీతమ్మనపహరించి దుష్టుడకు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళం. బండి రూపంలో శకటాసురుణ్ణి రాక్షసుణ్ణి నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ళు ఊడునట్లు తన్నిన నీ కీర్తి ప్రబలకును మంగళము. దూడ రూపమును నిన్ను చంపి వచ్చిన వాత్సాసురుడనే రాక్షసుని, వెలగ చెట్టు దారికి పక్కన నిలిచిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళముగాక. శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళము. ఇట్లు నీ వీరగాథలెన్నిటినో నోరారా స్తుతించుచు నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చి ఉన్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరూ స్వామివారిని వేడుకున్నారు. ఈ పాసురంలో గోదాదేవి గారు వామన అవతారం గురించి, రామావతారం గురించి, శ్రీకృష్ణుడు చేసిన లీలల గురించి, కృష్ణుడు శకటాసురుణ్ణి అనే రాక్షసుని చంపిన దాని గురించి వర్ణించడం జరిగింది. వామనుడు బలిని 3 అడుగులు అడిగి బలిని పాతాళ లోకంలోకి తొక్కేశాడు. అలాంటి గొప్ప వామనుడికి మంగళమని స్తోత్రించడం జరిగింది. సీతని అపహరించిన రావణాసురుని చంపిన శ్రీరాముడికి మంగళమని చెప్పడం జరిగింది. ఈ పాశ్రంలో మొత్తం మంగళం మంగళం అని స్వామివారిని కీర్తిస్తూ మంగళం చెప్పడం జరిగింది. హరే కృష్ణ.